మాది క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కదర్కన్ పటాన్ ఫౌండర్ CEO నేను. మేము దగ్గర 16,000 శాంపుల్స్ని మేము తీయడం జరిగింది టోటల్, అంటే కాన్స్టిట్యున్సీ వైజ్. ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఫేజ్ 1 ఫేజ్ 2 మీడియా ద్వారా మాధ్యమాల ద్వారా మేము రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చూసినట్లయితే ఇప్పుడు మీకు రిలీజ్ చేస్తున్నాను వైఆర్ టీవీ ద్వారా. బీఆర్ఎస్ పార్టీ 45 ±2, కాంగ్రెస్ 41 ±2, బీజేపీ 9 ±2, అదర్స్ 5 ±2 ఇది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 40 దగ్గర 45 ±2 అంటే దగ్గర 43% మేము ఇచ్చినట్లే. ఎందుకంటే మేము ఫేజ్ 1 ఫేజ్ 2 తీసుకొని ప్రతి డివిజన్ కూడా ఉన్న 7 డివిజన్లో కూడా 2,000 పైచలకు మేము శాంపుల్ తీసుకొని అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైనా కానీ మేము అంటే ఎలక్షన్లో నిలబడిన తర్వాత ప్రతి ఒక్కరికి గెలవాలని ఉంటుంది. ఇక్కడ గెలవాలన్నప్పుడు ప్రజల యొక్క ఓటు ఎక్కడ పడింది అనేది ఇంపార్టెంట్. మేము అనుకుంటున్నాము సైలెంట్ ఓటు పడిందని మేము అనుకుంటున్నాం. అందుకని మేము ఏమంటున్నాం అంటే అట్లీస్ట్ తక్కువలో తక్కువ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీత 500 ఓట్ల పైచిలుకుతో అయినా గెలవబోతుంది అనేది నా సర్వే ద్వారా మీకు చాలా సర్వేలు ఇప్పటికే చెప్తా ఉన్నాయి. మాగంటి సునీత 2వ స్థానంలో ఉంటుంది. మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. సుమారు 8,000 ఓట్ల వరకు కూడా మెజార్టీతో ఆయన బయటపడుతున్నారంటూ కూడా ఏదైతే మరి సర్వేలు చెప్తా ఉన్నాయి. ఏం చెప్తారు ఈ విషయం? అంటే వేరే సర్వేలు గురించి నేను మాట్లాడలేనండి. వాళ్ళ స్ట్రాటజీ ఏంది, వాళ్ళ మెథడాలజీ ఏందో నాకు తెలియదు. వాళ్ళ గురించి నేను ఎలా మాట్లాడతాను? బయట జరిగే దానికి ఆన్సరబుల్గా చేయాలంటే నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఒక కాయిన్కి 2 వైపులా ఇమేజెస్ ఉన్నప్పుడు ఒకరికి ఒక ఇమేజ్ నచ్చుతుంది, ఇంకొకరికి ఇంకొక ఇమేజ్ నచ్చుతుంది. అంటే ఆ ఇమేజ్లు 2 నచ్చని వాళ్ళంటే ఏది ఉండదు. ఒక కాయిన్ మీరు పైకి ఎగిరేస్తే న్యూట్రల్గా ఎప్పుడు నిలబడదు. సో వాళ్ళు నిలబడినప్పుడు ఎక్కడో ఉన్నది అది మాట్లాడే దాంట్లో ఏం తప్పలేదు. అంటే ఆయన ఇప్పుడు గెలవాలని నిలబడినప్పుడు అతనికి ఆ ఆత్మ ధైర్యం ముందు ఉంటే మంచిదే కదా. ఏదైనా కూడా రిజల్ట్ వెలువడేంత వరకు నా సర్వే ద్వారా నేను వెల్లడించిన నా సర్వే రైటా కరెక్టా అంటే ఒకవేళ నాది ఫెయిల్యూర్ అయిందనుకో, నాదే ఫెయిల్ అయినా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే శాంపుల్ తీసుకోవడంలోనో అనాలిసిస్ చేయడంలోనో ఎక్కడన్నా ఫెయిల్ అయినానేమో అనేది నేను ఒప్పుకుంటాను తప్ప వేరే వాళ్ళు ఇచ్చారు కదంటే వాళ్ళని చూసి నేను రిజల్ట్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళని నేను ఫాలో అయ్యి నేను కూడా ఇక్కడ ఈ పార్టీకి ఇవ్వకుండా ఆ పార్టీకి ఇవ్వకుండా వేరేది ఇవ్వాలా? అలా కాదు కదా. నాదన్నది సొంత ఒక నిర్ణయం ఉంటుంది, నాదన్నది ఒక మెథడాలజీ ఉంటుంది, నాకైనా ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి మా ఆర్గనైజేషన్ జరుగుతుంది. ఈరోజు రైట్ అయినా రాంగ్ అయినా ప్రజలకు తెలుసు.